ఏశావు అన్న కుమారుడు నీవేనా అని అడుగుతూ ఉన్నా. ఏశావు ఏమంటున్నాడు? ఆమేన్, హల్లెలూయా. ఇలా ఎన్నిసార్లు అబద్ధం చెప్తుంటావు నువ్వు? ఇలా ఎన్నిసార్లు నువ్వు నీ తల్లికి నీ తండ్రికి అబద్ధాలు చెప్తుంటావు? చదువుతున్నారు అనేసి, చదువు పుస్తకం ముందర పెట్టుకునేసి నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తుంటావు? ప్రేమ దేని బిడ్డరా? నాన్న ఏం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తున్నావు? చదువుకుంటానమ్మా, నాన్న చదువుకుంటున్నాను అని ఎన్నిసార్లు అబద్ధం చెప్తుంటావు? అమ్మా ఏం చేస్తున్నావు అంటే, అమ్మా నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నా. ఎన్నిసార్లు అబద్ధం చెప్తుంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? పనికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఇదిగో నాకు స్పెషల్ క్లాస్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో నాకు ఎక్స్ట్రా వర్క్ ఉంది, నన్ను రమ్మన్నారు. ఆదివారం రమ్మన్నారు. అవును, ఆదివారం కూడా రమ్మన్నారు నన్ను. లేని ఎగ్జామ్ ఉందని చెప్పావు. లేని ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి వెళ్ళావు. ఏవో లేనటువంటి వర్క్ ఉందని చెప్పి నువ్వు వెళ్ళావు. ఎన్ని అబద్ధాలు! అన్నా బూతులు మానేసావా? అమ్మా బూతులు మానేసావా? మానేసా. చరిత్రలు మానేసావా? మానేసా. చెడు మాటలు మానేసావా? మానేసా. చెడు చేయడం మానేసావా? మానేసా. దానా అమ్మా నువ్వు బాప్తిజం తీసుకున్నావు బిడ్డ, దేవుడిని చూస్తున్నా. నువ్వు మారు మనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిజం తీసుకున్నావు. జాగ్రత్త అని తల్లిదండ్రులు హెచ్చరిక చేయాలి. ఎప్పుడు ఏదో ఒకటి తినడమే తప్ప, ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒకటి అనడమే తప్ప, ఏ రోజున మమ్మల్ని ఎంకరేజ్ చేశారా మీరు? ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు మాట్లాడుతున్నారు. యాకోబు మంచివాడే, కానీ మంచివాడు కూడా చెప్పండి మంచివాడు కూడా ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్పాడా?